హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఒక రకంగా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. అదేవిధంగా ఒక రకంగా ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉందండి. ఏప్రిల్ నెలలో ఏ ఏ తేదీల్లో పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి కొత్త పింఛన్లు అందించబోతున్నారు, అదేవిధంగా ఎంతమందికి ఈ పింఛన్లు అనేవి రద్దు చేయబోతున్నారు, ఏ కారణం వల్ల పింఛన్లు రద్దు చేయబోతున్నారు, అదేవిధంగా అప్పీల్ చేసుకున్న వారికి ఏప్రిల్లో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా రద్దు చేస్తారా అనేటువంటి పూర్తి సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలకి సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ లబ్ధిదారులకు ఏప్రిల్ నెల పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఎవరైతే పింఛన్లకు అర్హత కలిగి ఉంటారో సో వాళ్ళ యొక్క కేటగిరీకి సంబంధించి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఆ లబ్ధిదారుడికి అందించడం జరుగుతుందండి. సో ఓకేనా, ఈ నెల అంటే మార్చి 31వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది తమ పరిధిలో ఉన్నటువంటి బ్యాంకులకు వెళ్ళి ఈ యొక్క ఏప్రిల్ మంత్ పెన్షన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడం జరుగుతుందండి. విత్డ్రా చేసుకున్న అమౌంట్ని ఏప్రిల్ 1 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ చేయడం జరుగుతుంది. 1వ తేదీ పంపిణీ చేసినప్పుడు ఎవరైతే పెన్షన్లు తీసుకోకుండా ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 2వ తేదీ తిరిగి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా ఏప్రిల్ నెలకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏప్రిల్ 1వ తేదీ మరియు ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, ఈ తేదీల్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెల పెన్షన్లు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్త పింఛన్ల విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల్లో భాగంగా ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భర్త పెన్షన్ తీసుకుంటూ వివిధ కారణాల వల్ల మరణించి కనుక ఉన్నట్లయితే సో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే సో వాళ్ళ భార్య స్పోర్ట్స్ పెన్షన్ కనుక అప్లై చేసుకొని కనుక ఉన్నట్లయితే ఈ మార్చి నెలలో సో వాళ్ళకి ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్స్ కింద స్పోర్ట్స్ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంతే సమాచారం అండి. ప్రతి నెలలో కొన్ని స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ నెలలో కూడా ఏప్రిల్ 1వ తేదీ మరియు 2వ తేదీ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీతో పాటు ఈ స్పోర్ట్స్ పెన్షన్ల పంపిణీ కూడా ప్రభుత్వం అయితే చేయడం జరుగుతుందండి. సో ఆ రోజే ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్లకి అర్హత కలిగి ఉంటారో సో వారికి 4,000 రూపాయలు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది అయితే అందించడం జరుగుతుంది. సో ఓకేనా, ఈ విధంగా కొత్త పెన్షన్స్ అనేవి కూడా అందించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లకి సంబంధించి అప్పీల్ చేసుకొని ఉన్నారో సో రద్దు నోటీసులు అందుకొని మేము పెన్షన్స్కి అర్హత కలిగి ఉన్నాము అయినప్పటికీ మా పెన్షన్స్ రద్దు చేశారు అయితే ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉన్నారో వారికి కూడా ఏప్రిల్ నెలలో యథావిధిగా పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. సో వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది అంతే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్పీల్ చేసుకున్న వారికి కూడా ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్స్ అనేవి నిలుపుదల చేయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. సో కాబట్టి అప్పీల్ చేసుకున్న వారికి కూడా ఏప్రిల్ 1వ తేదీ మరియు ఏప్రిల్ 2వ తేదీ యథావిధిగా పెన్షన్స్ మంజూరు చేయడం జరుగుతుంది. సో ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వారికి వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్లు 40% కంటే తక్కువ వైకల్యం కనుక ఉన్నట్లయితే వారికి ఈ ఏప్రిల్ నెలలో పెన్షన్స్ రద్దు చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా అప్పీల్ పెన్షన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఓ సమావేశంలో మాట్లాడుతూ అనర్హులు ఉంటే పెన్షన్లు తొలగించేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చామని అయితే తెలియజేయడం జరిగిందండి. సో దాని గురించి కూడా నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉంటే కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని, విచారణలో నిజమని తేలితే అంటే వెరిఫికేషన్ చేసిన తర్వాత సో వాళ్ళు అనర్హులను తేలినట్లయితే సో అటువంటి వారిని తొలగించేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చామని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. వైఎస్ఆర్ కడప జిల్లాలో 3,000 మంది దివ్యాంగుల పెన్షన్లపై ఫిర్యాదు రావడంతో
సో వెంటనే పరిశీలించామని ఆయనైతే తెలియజేయడం జరిగింది. పరిశీలించిన తర్వాత అందులో 70% మంది అనర్హులు ఉన్నట్లయితే సమాచారం అండి. వారిని వెంటనే తొలగించామని కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారైతే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా సదరం సర్టిఫికేట్లో 40% కంటే తక్కువ వైకల్యం ఉండి పెన్షన్లు తీసుకుంటూ గనక ఉన్నట్లయితే వారి యొక్క పెన్షన్స్ అనేవి తొలగిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అత్యధికంగా వయోవృద్ధులకు మరియు దివ్యాంగులకు వితంతువులకు పెన్షన్లు ఇస్తున్నామని తెలియజేయడం జరిగింది. 29,86,023 మంది వయోవృద్ధులకు నెలకు 4,000 రూపాయల చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా 7,65,820 మంది దివ్యాంగులకు 6,000 చొప్పున ఒక నెలకి 459 కోట్లు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం. అదేవిధంగా 17,35,963 మంది వితంతువులకు ప్రతి నెల 4,000 చొప్పున 694 కోట్లు ఇస్తున్నామని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా పెన్షన్లకి సంబంధించి ఓవరాల్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏప్రిల్ నెల పెన్షన్లు ఏప్రిల్ 1వ తేదీ మరియు 2వ తేదీ మాత్రమే పంపించడం జరుగుతుంది. సో ఓకేనా, ఎవరైతే ఈ మార్చి నెలలో పెన్షన్ తీసుకోలేదో వారికి ఏప్రిల్ నెల పెన్షన్లు మరియు మార్చి నెల పెన్షన్స్ అయితే రెండూ కలిపి ఇవ్వడం జరుగుతుందండి. సో వారికి ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాంటి వారికి అయితే. సో ఓకేనా, సో ఇవాళ వీడియో టాపిక్ అయితే ఇదేనండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అందరికంటే మీరు ముందుగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.